న్యాయ వ్యవస్థని పట్టి పీడిస్తున్న ఈ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది అని ఒక కామెంట్లో ప్రశ్నిస్తున్నారు వీరుబొట్ల శాస్త్రి గారు. వడ్డీ విజయసారథి గారు పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్లో పూర్తి వివరంగా చూద్దాం. న్యాయ వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థే, అదేవిధంగా శాసన వ్యవస్థ కూడా స్వతంత్ర వ్యవస్థే. ఈ రెండు రాజ్యాంగానికి లోబడి తమ కర్తవ్యాలని నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే న్యాయ వ్యవస్థ కొన్ని కేసుల విచారణ సందర్భాల్లో తన విభిన్న అభిప్రాయాలు, తీర్పుల వల్ల సమాజంలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. కొన్ని వర్గాల, ముఖ్యంగా సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సమానత్వం, న్యాయం జరగడం లేదు. దేశంలో న్యాయ సేవలు అత్యంత ఖరీదైపోవడమే కాకుండా శాసన కార్యనిర్వాహక వ్యవస్థల్ని పట్టి పీడిస్తున్న అనేక అవలక్షణాలకు న్యాయ వ్యవస్థ లోనైంది కూడా. పైగా కొన్ని కేసుల సందర్భాల్లో వచ్చిన తీర్పులు దేశంలోని అంతర్గత ఉగ్రముఖకు అనుకూలమా అనేలా అనుమానాలు సామాన్యుల్లో నెలకొన్నాయి. ప్రశ్నిస్తే కోర్టు ధిక్కరణ కేసుల బెడద. ఇక న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ న్యాయ వ్యవస్థే చేసుకుంటోంది కూడా. మరి న్యాయ వ్యవస్థని పట్టి పీడిస్తున్న ఈ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.